ఇప్పుడు మనం ఒక పేపర్ ప్లేట్స్ ఫ్యాక్టరీకి వచ్చాం. సో ఇది మా ఊరు వాళ్ళదే. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేశారు. సో నాకు చాలా రోజులుగా ఇష్టం ఎలా చూడాలి అని చెప్పి, ఎట్లా చేస్తారు ఏంటి అని చూడాలని. సో మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. అంటే మెయిన్ షీట్ దగ్గర నుంచి దానిపైన వచ్చే లామినేషన్ దగ్గర నుంచి, లామినేషన్ అంటారా ఏమంటారు దాన్ని, జస్ట్ ఏమంటారు దాన్ని, ఒక పాలిథిన్ పేపర్ లాగా వస్తుందన్నమాట. అంటే అరిటాక్ లాగా కావచ్చు, లేదా ఇస్తరాక్ లాగా కావచ్చు, లేదా సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా ప్రాసెస్ చేస్తారు, 1 by 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వచ్చేయండి, మీరు మన ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోదాం. సో మొత్తం ప్రాసెస్ 1 by 1 చూసేద్దాం. తర్వాత ఇది వచ్చి మొత్తం కూడా వేస్టేజ్ అనమాట. సో ఈ వేస్టేజ్ కూడా వేస్ట్ చేయకుండా పైన ఉన్న పేపర్ తీసేసి మొత్తం ఈ అట్ట ముక్కలన్నీ కూడా పౌడర్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారంట. జస్ట్ అట్టల్లాగా చేస్తారంట. సో ఇప్పుడు మనం ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ 1 నుంచి 1 by 1 మనం చూసేద్దాం. సో
చూసారు కదా. ఇప్పుడు మనకు మొత్తం ప్లేట్ అనేది ఫస్ట్ నుంచి ఎలా తయారవుతుంది అనేది చూద్దాం. సో పైన ఉండే పాలిథిన్ పేపర్ సపరేట్గా రోల్స్ వస్తుంది. ఆ తర్వాత మనకు కింద సపోర్టింగ్గా 2 లేయర్స్ వస్తాయన్నమాట. ఒకటేమో కొంచెం థిక్గా ఉంటుంది, ఇంకొకటేమో చాలా థిన్గా ఉంటుంది. ఇప్పుడు రోల్ అవుతుంది కదా, ఇది సెకండ్ లేయర్ అనమాట. కింద బేస్ లేయర్ ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే కింద సపోర్ట్కి ఇచ్చే పేపర్ రోల్స్ అనమాట. ఫస్ట్ రోల్ అండ్ సెకండ్ రోల్ అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన తర్వాత మనకు కొంచెం సపోర్ట్ వస్తుంది అనమాట. పేపర్ మరీ నిలవకుండా ఉండకుండా దానికని చెప్పి దానికి సపోర్ట్గా 2 అటాచ్ చేస్తారనమాట. సో 2 అటాచ్ చేసిన తర్వాత పైన మనకు ఆ లేయర్ అంటే అల్టాక్ లాగా కావచ్చు, లేదా సిల్వర్, లేదా గోల్డ్, లేదా ఇస్తరాకు ఆ కలర్లో మనకు ఆ పైన అనేది సపోర్టింగ్గా పైన అనేది ఇస్తారనమాట. పై లేయర్ ఇస్తారనమాట. ఇది చూసారు కదా, ఓన్లీ పై లేయర్ మాత్రం ఇది అనమాట. కింద 2 సపోర్టింగ్ ఇది ఉంటుంది కదా పేపరు, ఆ సపోర్టింగ్ పేపర్కి పైన ఇది అటాచ్ అయ్యే మిషన్ అన్నమాట ఇది. సో ఒక మిషన్లో ఏమో 2 అటాచ్ చేస్తుంది, ఒక మిషన్లో ఏమో పైన ఆ పేపర్ అటాచ్ చేస్తుంది. సో మొత్తం ఏంటంటే రోల్ అయితే కంప్లీట్ రోల్ ఇక్కడ తయారవుతుంది. సో ఈ కంప్లీట్ రోల్ని ఇంకొక మిషన్లో పెడితే సో అదేంటంటే జస్ట్ స్క్వేర్గా కట్ చేస్తుంది. ఆ కట్ చేసింది మళ్ళీ చిన్న మిషన్లో పెడితే ఆ రౌండ్ ప్లేట్స్గా వస్తాయన్నమాట. సో ఇక్కడ ఓన్లీ పైన ఉన్న ఆ పాలిథిన్ ఆ పేపర్ మాత్రం ఇక్కడ అటాచ్ అవుతుంది కింద సపోర్టింగ్కి. సో మా విలేజ్ వైపు అయితే నియర్ బై ఎక్కడా లేదు, వీళ్ళే కొత్తగా పెట్టారు. సో నార్మల్గా అక్కడున్న షాప్స్ అంటే నాయుడుపేట, గూడూరు, ఆ సరౌండింగ్స్, ఆ విలేజెస్ కానివ్వచ్చు, ఆ సరౌండింగ్స్ టౌన్ కావచ్చు, సో వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇది మేనకూరు అనే విలేజ్లో ఉందన్నమాట ఈ ఫ్యాక్టరీ. ఇది వచ్చి గవర్నమెంట్ స్కూల్ బ్రిడ్జి దాటిన తర్వాత, మేనకూరు బ్రిడ్జి దాటిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ నుంచి రైట్ సైడ్లో లోపలికి వెళ్తే ఈ ఫ్యాక్టరీ ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీళ్ళు, సో మీకు బల్క్ క్వాంటిటీస్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర తక్కువగా దొరుకుతుంది అనమాట. మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చేదానికంటే కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటే ఈ ప్రోడక్టే కాదు ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు రీజనబుల్గా దొరుకుతుంది. సో తెలియజెప్పే ప్రయత్నమే ఇది. అట్ ద సేమ్ టైం నాకు కూడా పేపర్ ప్లేట్స్ ఎలా చేస్తారనేది కొంచెం క్యూరియాసిటీ ఉండింది. ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో చూసారనమాట. ఇది చెప్పాను కదా 2 పేపర్స్ అటాచ్ ఇక్కడ సపోర్ట్ అవుతుందని. ఇక్కడ చూసారా పైన పేపరు కింద పేపర్కి అటాచ్ అవుతున్న మిషన్ అన్నమాట ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇది అక్కడున్న అవైలబిలిటీ అనలేం కానీ అక్కడున్న రిక్వైర్మెంట్ని బట్టి మనం మిషన్స్ ఆటోమేటిక్ గా పెట్టినట్లయితే ఇంకా కూడా ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. సో ఏదైనా సరే మాన్యువల్ కంటే కూడా ఆటోమేటిక్ లో ఎక్కువగా ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి అలాగా కూడా చేయొచ్చు అక్కడున్న రిక్వైర్మెంట్ని బట్టి. సో ప్రజెంట్ అయితే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి హైదరాబాద్ లో కుకట్పల్లిలో ఉంది. సో అది చాలా బాగా రన్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పెట్టారనమాట వాళ్ళు. సో మా నియర్ బై ఎక్కడ లేదు కాబట్టి వీళ్ళకి బాగా రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ లేదా ఇలా సేల్ చేసేవాళ్ళు లేదా క్యాటరింగ్ చేసే వాళ్ళకు ఇవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇది వీలైతే కమెంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అటాచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఏదైనా సరే మనం బిజినెస్ రన్ చేసేటప్పుడు మెయిన్ క్వాలిటీ ఇవ్వాలి. సో క్వాలిటీగా ఇచ్చినట్లయితే మనకు ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా కూడా లాంగ్ రన్ లో బాగా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, పాలిథిన్ యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి సో గవర్నమెంట్ కూడా ఇది బ్యాన్ చేసి నార్మల్ గా ప్లేట్స్ వస్తాయి కదా, అంటే వక్క చెట్ల నుంచి వచ్చిన తాటతో ప్లేట్లు, తర్వాత అరటి తాటతో ప్లేట్లు వస్తాయి కదా, అవి కరెక్ట్గా నాకు ఎగ్జాక్ట్గా తెలియలేదు ఏం చెప్పాలనేది. సో ఆ ప్లేట్లు మీరు చూసే ఉంటారు, మీరు అందరూ కూడా తెలిసే ఉంటుంది. సో వాటితో టీ కప్స్ కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో మొత్తం కూడా
అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే బాగుంటుంది. కాకపోతే కాస్ట్ వైజ్ అవి ఎక్కువ పడతాయి. సో అందువల్ల అందరూ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఇక రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బ్యాన్ చేసి మొత్తం కూడా ఆ ప్లేట్స్ వస్తే బాగుంటాయని అనిపించింది. సో మనం తినేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఆర్గానిక్గా ఉంటుంది. ప్లస్ మనం ఈ ఏమంటారు ఈ పాలిథీన్ అవాయిడ్ చేసినట్లుగా కూడా ఉంటుంది. సో నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ ప్లేట్ని ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. ఆ మిషన్ కింద పేపర్ స్క్వేర్ షీట్ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఎగ్జాక్ట్గా పెట్టాలి, లేదంటే ఒకవైపు ఏమో కట్ అయినట్టు వస్తుంది. ఈవెన్ మనం ప్లేట్స్ చూసేటప్పుడు కూడా సగం కట్ అయిన ప్లేట్ అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ కరెక్ట్గా వాళ్ళు పెట్టకపోతే ఆ ఎడ్జ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సో ఇది వాళ్ళు మాన్యువల్గా చేస్తున్నారు. సో మొత్తం కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల మా ఊరి వాళ్ళకు కూడా చాలా వరకు పని దొరికింది. సో తను ఫ్యాక్టరీ పెట్టడంతో పాటు చాలా మందికి ఉపాధి ఇచ్చినట్లే లెక్క అనమాట. సో కొంతమంది ఏంటంటే ఇందాక మనం వేస్ట్ చూపించాను కదా, సో దాన్ని ఏంటంటే ఒక కేజీకి ఇంత అని చెప్పి ఆ పైన ఏదైతే పాలిథీన్ ఉందో ఆ పేపర్ని రిమూవ్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ చేసేదానికి యూజ్ చేసుకుంటారు. కాబట్టి అది కూడా మా ఊరి వాళ్ళకే ఒక వ్యాన్ వచ్చి అవి బ్యాగ్స్గా మా ఊరి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కేజీకి ఇంత అని వాళ్ళకి పే చేసి ఆ అట్ట ముక్కల్ని మళ్ళీ కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేస్తారనమాట. సో ఆ విధంగా చాలా వరకు పని దొరికిందనమాట. అందరూ ఆడవాళ్ళందరూ వారు పని అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా సో రిమూవ్ చేసుకుని కేజీకింతని రోజుకింతని సంపాదించుకోవచ్చు కదా. సో అవకాశం కూడా ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ 4 వెరైటీస్ ప్లేట్స్ మనకు దొరుకుతున్నాయి. అంటే పైన లేయర్ అరిటాకు, సిల్వర్, ఇస్తరాకు లాగా. సో 4 రకాలు. సో మెయిన్ ఏంటంటే ఇది నాయుడుపేట నుంచి ఆల్మోస్ట్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉండొచ్చేమో మేనకూరు అనే ఊరు. సో అక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ పేపర్ ప్లేట్స్ చేసేది మాత్రం లేదు, అందువల్ల వీళ్ళు అక్కడే పెట్టారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా సరే కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేదా ఇంకెవరైనా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కానీ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా మీకు కూడా క్యూరియాసిటీ ఉండుండొచ్చు ఎలా చేస్తారు ఏంటి అనేది. నేను ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ ఒక వీడియో చూశాను, అప్పటి నుంచి డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది అని అనిపించింది, కానీ నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. సో వీళ్ళు రీసెంట్గానే పెట్టారు, మోస్ట్లీ ఒక 3-4 months ముందే పెట్టారు. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం నాకు టైం దొరకలేదు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చేయాలని నిర్ణయించుకొని చేసి మీకు చూపించడం జరిగింది. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పాను కదా పేపర్ పైన ఉన్న పాలిథీన్ని లాగేయాలి అని చెప్పి. సో అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొత్తం కూడా మొత్తం గుట్టగా పోసేస్తున్నారు. దాన్ని బ్యాగ్స్లో కలెక్ట్ చేసి మా ఊరికి తీసుకెళ్ళి ఎవరెవరికి ఎన్ని కేజీస్ కావాలో అన్ని బ్యాగ్స్ ఇచ్చేస్తారనమాట. చూసారు కదా, ఇలా పైన ఉన్న పాలిథీన్ని తీసేయాలి. సో అది పడేసి ఆ కింద ఉన్న లేయర్ని మాత్రం రీసైక్లింగ్ చేస్తారనమాట. అదే అంటుంది మా పిన్ని చూస్తా, ఇది కరెక్ట్గా వాటం తెలియాలి, ఎలా అంటే అలా విరిగితే రాదు, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. తర్వాత తను అక్కడ వర్క్ చేసే ఆవిడ చూపించారు ఈజీగా ఎలా తీస్తారు అనేది. సో అది ఎలా తీస్తుందో, తను ఎంత ఈజీగా తీస్తుందో ఒకసారి చూద్దాం. చూసాం కదా ఈజీగా లాగేసేది, అది వాటం ఉండాలన్నమాట. సో వాళ్ళకంటే అలవాటు కాబట్టి సో ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ కేజీస్ ని రిమూవ్ చేయగలుగుతారు. సో కేజీకి 7 rupees ఏమో అంట అలా రిమూవ్ చేస్తే. తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే 25 ప్లేట్స్ని కౌంట్ చేసి ఈ విధంగా ప్యాక్ చేస్తారనమాట. 25, 50 అలాగా కూడా చేస్తారేమో. నేనైతే అక్కడ 25 ప్లేట్స్ చూసాను అనమాట. అదేవిధంగా ఇప్పుడు నార్మల్ మన ఇళ్లల్లో కూడా కొనుక్కుంటూ ఉన్నారు కదా, ఎవరైనా వచ్చినప్పుడు అలా యూజ్ అండ్ త్రో ఉంటే బాగుంటుందని చెప్పి. సో ఆ విధంగా ఎవరికైనా సరే కావాలనుకుంటే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో మొత్తం రెడీ అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఆర్డర్ ఉన్నవి. ఆ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో ఎవరెవరికి కావాలో వాళ్ళకి సప్లై చేసేస్తారు. మెయిన్ చూసారా, ఇదంతా కూడా ఇంత స్టాక్ ఉందన్నమాట. సో ఒక్కొక్కటి 100, 200 అలా బండిల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ వాళ్ళని ఫోన్ నెంబర్ అడిగాను, వాళ్ళు ఇంకా పంపలేదు, అందువల్ల కమెంట్లో పిన్ చేస్తాను. సో మీరు కావాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒకవేళ మీకు ఐడియా ఉంటే కనుక వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.